హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఫిజిక్స్ ఎగ్జామ్ లో 60 మార్క్స్ స్కోర్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారా? డోంట్ వరీ, కరెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఏంటంటే ఫిజిక్స్ ఎగ్జామ్ లో 60 మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలా ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ జస్ట్ పాస్ అవడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఇక్కడ టైం లైన్ అనేది ఉంది కదా, సో దాన్ని చూసి మీరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నది రిపీటెడ్ గా మీరైతే చూసి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మంచిగా నోట్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసి ప్రిపేర్ అవ్వండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, యాక్చువల్లీ ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీరు చూసుకున్నట్లయితే చాలా అనమాట. లైక్ అంటే మాక్సిమం ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మీకు మాక్సిమం క్వశ్చన్ పేపర్ తీయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి నేను ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఇవైతే చూసుకోండి. అండ్ లాంగ్ ఆన్సర్స్ లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూపిస్తాను కదా, సో ఇవైతే లాంగ్ ఆన్సర్ కి సంబంధించి మీకు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవి కూడా చూసుకోండి. అండ్ ఇంట్రోలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నాను కదా, ఇక ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే మీకు క్లియర్ గా చూపిస్తాను కదా. సో ఇక ప్రాబ్లమ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రాక్టీస్ అనేది చేయండి. అంటే మీరు ఎంత ప్రాక్టీస్ అనేది చేస్తే అన్ని మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు అనమాట. సో దాని నుంచి ఇవన్నీ మీరైతే కొద్దిగా నోట్ చేసుకొని ఇవన్నీ మీరైతే ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జస్ట్ పాస్ అనమాట. ఎవరైతే బ్యాక్ బెంచర్స్ ఉంటారో లేదంటే ఎవరికైతే అంటే ఇంత సిలబస్ ఉంది కదా, లేదంటే ఇన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటున్నారు కదా, ఇవన్నీ నాకు చదివేంత ఓపిక లేదు, లేదంటే ఇన్ని నేను గుర్తు పెట్టుకోలేను అనేసి అయితే ఎవరైతే అనుకుంటారో జస్ట్ పాస్ అవడానికి జస్ట్ పాస్ మెటీరియల్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఏంటంటే మీకు జస్ట్ పాస్ అవడానికి అంటే లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అండ్ ప్రతి ఒక్కటి షార్ట్స్ అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే కవర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఇవైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అనేది చేసుకోండి. లేదంటే ఇవి ఏవైతే చూపిస్తున్నానో అట్లీస్ట్ మీరు ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు అట్లీస్ట్ పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట. లేదు నువ్వు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నావో అన్ని నేను చూసుకుంటాను అంటే మీకు కంపల్సరీగా కొద్దిగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయగలరు. సో దాని నుంచి ఇవన్నీ మీరు చూసుకున్నా కూడా అట్లీస్ట్ అంటే మీకు ఒక 40+ మార్క్స్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే బట్ ఇదైతే జస్ట్ పాస్ మెటీరియల్ కాబట్టి కొద్దిగా చూడండి. ఎవరైతే 60 మార్క్స్ స్కోర్ చేయాలి అనేసి చూస్తున్నారో వాళ్ళైతే ఈ పీడిఎఫ్ అనేది చూసుకోకండి. అంటే మీరు స్టార్టింగ్ లో ఇది చూసుకొని మరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్తానంటే అలాగైతే వెళ్ళండి. బికాస్ ఫస్ట్ మీరు జస్ట్ పాస్ అంటే మీరు పాస్ అయిపోవడానికి మీరు ప్రాక్టీస్ అనేది అంటే ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, సో అప్పుడు మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూసుకొని సో దాని తర్వాత మోడల్ పేపర్స్, గెస్ట్ పేపర్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు పక్కా కంపల్సరీగా పాస్ అవుతారు. అలాగే మంచి మార్క్స్ తో మీరైతే అంటే పాస్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ అంటే మీకు 2 మార్క్స్ కి సంబంధించి చూపిస్తున్నాను కదా, ఇది కూడా మెటీరియల్ అనమాట. సో దీన్ని అయితే కొద్దిగా స్లోగా పెట్టుకొని మీరైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో దీనిలో నుంచి 2 మార్క్స్ కూడా కవర్ అవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కోసం అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అట్లాగే గెస్ట్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను మీకు ఇక్కడ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను కదా, ఇదైతే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనమాట. సో ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ లో ఏంటంటే మీకు అంటే ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అంటే ఏ పాయింట్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ 21 అంటే 21st క్వశ్చన్ కి అయితే అంటే ఏ పాయింట్ అంటే డెఫినేషన్ కి 1 మార్క్. సో ఇలా మీరు రాసినందుకు అంటే ప్రాబ్లం కి 2 మార్క్స్. ఇట్లా ప్రతి ఒక్క దానికి మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఎలాగైతే రాస్తారో సో దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఇవన్నీ మీరు చూసుకొని మీరు కొద్దిగా ఎగ్జామ్ అనేది రాశారంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే అంటే బ్లూ ప్రింట్ అనేది చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, సో దీని అయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకొని దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ అయినట్లయితే మీరు కంపల్సరీగా అంటే 60 మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఫస్ట్ లెసన్ లో 2 మార్క్స్ అసలు రావు, 4 మార్క్స్ అసలు రావు, 8 మార్క్స్ ఒకటే వస్తుంది. సో ఇలాగైతే ఈ యొక్క బ్లూ ప్రింట్ లో అయితే మీకు అంటే వెయిటేజ్ లో అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ 2 మార్క్స్ వి అంటే ఏ లెసన్ లో నుంచి 2 మార్క్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ ఎన్ని వస్తాయి, 8 మార్క్స్ ఎన్ని వస్తాయి అండ్ టోటల్ ఎన్ని మార్క్స్ అనేది వస్తుంది. సో అలాగైతే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెయిటేజ్ అనేది దేనికి ఎక్కువ ఉంది సో దాన్ని చూసి మీరు ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ అయినట్లయితే మీరు కంపల్సరీగా కొద్దిగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. మినిమం లో అట్లీస్ట్ ఒక మీరు 55+ మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క బ్లూ ప్రింట్ ని మీరు చూసుకుంటూ నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ జస్ట్ పాస్ క్వశ్చన్ పేపర్ చూపించాను కదా, సో దాన్ని అవన్నీ మీరు చూసుకున్నట్లయితే మీరైతే అంటే 55 లేదంటే 58 లేదంటే 60 మార్క్స్ కూడా స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. నేను ఏవైతే
చెప్తున్నాను ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే. అండ్ సో ప్యాటర్న్ అర్థం చేసుకున్నారు, సిలబస్ కూడా అర్థం చేసుకున్నారు, అంటే ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీరు పిన్ టు పిన్ అర్థం చేసుకున్నారు. సో రివిజన్ అండ్ ప్రాక్టీస్ కోసం మీకు మోడల్ పేపర్స్ అనేది కావాలి కదా, సో అవి చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మోడల్ పేపర్స్ అన్నమాట. మోడల్ పేపర్స్ చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. యాక్చువల్లీ ఇవన్నీ మోడల్ పేపర్స్ అన్నమాట. ఇవి కూడా మీరు కొద్దిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి గైస్. ఇవన్నీ ఏవైతే చూపిస్తానో ఒకటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా మోడల్ పేపర్స్ అనేది ఉన్నాయి, అవి ఏంటంటే అండ్ నెక్స్ట్ ఈ మోడల్ పేపర్ కూడా చూసుకోండి. ఈ మోడల్ పేపర్స్ లో కూడా మాక్సిమం దీని నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. అండ్ ఇంకొక మోడల్ పేపర్ చూసుకున్నా కూడా మీరైతే ఇది కూడా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి గైస్. ఇంకా డైరెక్ట్ గెస్ట్ పేపర్స్ లోకి వెళ్ళిపోయినట్లయితే నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, వేరేవైతే నేను గెస్ట్ పేపర్స్ చూపిస్తాను. ఒక గెస్ట్ పేపర్స్ అన్ని చూసుకోండి గైస్. ఈ మోడల్ పేపర్స్ అలాగే గెస్ట్ పేపర్స్ అనేది చూసుకోండి. ఈ యొక్క మోడల్ పేపర్స్ గెస్ట్ పేపర్స్ చూసుకున్నట్లయితే మీకు టైం అనేది చాలా సేవ్ అనేది అవుతుంది, అలాగే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, అలాగే అంటే మీకు టైం అనేది చాలా సేవ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, అలాగే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది, అంటే ఏ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు ఏంటి అన్నది మీకు ప్యాటర్న్ అనేది మంచిగా తెలుస్తుంది కాబట్టి సో ఇవైతే మీరైతే చూసుకోండి. ఈ యొక్క మోడల్ పేపర్స్ అన్ని మీరైతే కొద్దిగా చూసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ ఇంకా ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఫైనల్ టచ్ అన్నమాట. ఈ ఫైనల్ టచ్ అనేది నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూసుకోండి. ఈ ఫైనల్ టచ్ అనేది మీకు అన్లిమిటెడ్ గా రివిజన్ చేయడానికి మంచిగా గైడెన్స్ అనేది ఉంటది. అలాగే ఈ యొక్క ఫైనల్ టచ్ అనేది మీకు అంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గెస్ట్ పేపర్స్ అలాగే ఏవైతే నేను చెప్పాను అంటే ఇవన్నీ మెటీరియల్ తో పాటు ప్రతి ఒక్కటి మీకు కవర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి అంటే లైక్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇక్కడ చూసుకున్నా కూడా మీకు అయితే బ్లూ ప్రింట్ అని ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంది. అండ్ ఎలా ఏమున్నాయి ఏంటి అన్నది కూడా ఇక్కడైతే చూపిస్తాను. సో దీన్ని కూడా చూడొచ్చు. లైక్ అంటే మీకు 8 మార్క్స్ వి అంటే 4 to 21 పేజెస్ లో ఉంటాయి. అట్లాగే మీకు 4 మార్క్స్ ది 22 to 36 అండ్ 2 మార్క్స్ ది అంటే ఇది ప్రతి ఒక్కటి నేను మీకు ఇక్కడైతే చూపిస్తాను కదా. ఇలాగైతే మీరు చూసుకొని ఇవన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను కదా, సో ఇలాగైతే ఉంటది అనమాట. సో ఇవన్నీ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి గైస్. ఈ పీడిఎఫ్ మీ టైం ని సేవ్ చేసి అతి తక్కువ టైం లోని మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఎంతగానో హెల్ప్ అనేది చేస్తుంది. అలాగే ఈ ఫైనల్ టచ్ అనేది 200 రూపీస్, బట్ నీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం జస్ట్ 49 రూపీస్ కే ఇందులో అన్ని చూడవచ్చు. సో వెయిట్ చేయకుండా దీన్ని స్కాన్ చేసి పే అనేది చేయండి, లేదంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి మీరైతే ఈ యొక్క డీటెయిల్స్ అన్ని అంటే యొక్క పీడిఎఫ్స్ అన్ని మీరైతే పొందొచ్చు. సో లేట్ చేయకుండా వాట్సాప్ లో మెసేజ్ అనేది చేయండి. సో ఈ వీడియో అయితే అంతే. ఐ హోప్ ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లాగే మోడల్ పేపర్స్ గెస్ట్ పేపర్స్ అండ్ మీరు అంటే 60 మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రతి ఒక్కటి మీకు ప్రొవైడ్ చేశాను అనేసి అయితే అనుకుంటూ సో మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది, సో మీకు యూజ్ అయిందా లేదా, అండ్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది, మీ ప్రిపరేషన్ కి యొక్క వీడియో అనేది యూజ్ అయిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారనేసి అయితే అనుకుంటూ గట్టిగా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా లైక్ అంటే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి వాళ్ళు కూడా చాలా ఎంతగానో యూజ్ అనేది అవుతుంది అనమాట. సో వాళ్ళు కూడా చెప్పండి. ఆల్ ది బెస్ట్ అని. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ డే సైనింగ్ అప్ ఫ్రమ్ జీవన్ హెచ్కే స్టాప్ అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.